చాలామంది తీపి వాడాలనుకున్నప్పుడు పంచదార మంచిదా బెల్లం మంచిదా అన్న అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ గారు బెల్లం మంచిదేనా తినొచ్చా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఒకప్పటి కాలంలో నిజానికి తీపి అంటే ఎక్కువగా బెల్లాన్నే వాడేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థానాన్ని చక్కెర అనేది ఆక్యుపై చేసింది. ఈ షుగర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. పంచదార వల్ల అనేక అనారోగ్య సమస్యలు, వైట్ పాయిజన్స్లో ఈ పంచదార ఒకటి. అయితే బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుంటే అది ఆహారం జీర్ణం అవడానికి హెల్ప్ చేస్తుంది. కడుపులో మంట, ఉబ్బరం ఇలాంటి సమస్యల్ని ఈ బెల్లం ముక్క తగ్గిస్తుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. శరీరం ఫ్రీ రాడికల్స్ పైన పోరాటానికి బెల్లం అనేది శక్తినిస్తుంది. బెల్లం ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి హార్ట్కి అంటే గుండెకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా ముఖ్యంగా మెటబాలిజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. జీవక్రియకి తోడ్పడుతుంది. క్యాలరీలని వేగంగా కరిగించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే బరువుని కూడా అదుపులో ఉంచుతుంది. బెల్లం సహజంగా శరీరంలో పేరుకున్న మలినాన్ని బయటికి పంపించేస్తుంది. అలాగే లివర్ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఆరోగ్యంగా ఈ కాలేయాన్ని ఉంచుతుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిని ఇది పెంచుతుంది. ఎనీమియా సమస్య ఇబ్బంది పెట్టకుండా ఎనీమియా సమస్యను చక్కదిద్దడానికి ఈ బెల్లం సహాయపడుతుంది. అంతేకాదు నెలసరి నొప్పులు కూడా దీంతో తగ్గుతాయి. బెల్లాన్ని వీలైనంత తరచుగా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం అదుపులో ఉంటుంది. పేగు కదలికల్ని ఇది వేగవంతం చేస్తుంది. దీంట్లో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. రిఫైన్ చేసిన పంచదారలాగా కాకుండా తక్షణ శక్తిని అందించడానికి బెల్లం సహాయపడుతుంది. ఆఖరికి డయాబెటిక్స్ కూడా పరిమితంగా ఈ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు బెల్లాన్ని వాడుకోవచ్చు. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండేటువంటి బెల్లాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా ఇబ్బంది పెట్టేటటువంటి ఫ్లూ, జలుబు ఇలాంటి వ్యాధుల్ని బెల్లంతో ఎదుర్కోవచ్చు. ఈ బెల్లంలో ఉండేటటువంటి గ్లైకాలిక్ యాసిడ్, యాంటాక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఈ ఫ్రీక్వెంట్గా బెల్లాన్ని తీసుకుంటూ ఉంటే చర్మం నిగనిగలాడుతుంది, నిగారింపుతో మెరుస్తుంది. కాబట్టి బెల్లం అనేది ఎందుకు మంచిది అనేది మనం తెలుసుకొని పరిమితంగా దీన్ని వాడుకుంటూ ఉంటే ఇది కూడా విశేషమే. కానీ పంచదారతో పోలిస్తే ఇది మంచిది. పరిమితంగా దీన్ని వాడుకుంటే అనేక ఆరోగ్య లాభాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.